వారి కుటుంబంలో కలిగినటువంటి ఆ రకమైన మరి కలతలు అంటే అనుభవాలు తాను ఎదుర్కొంటూ వచ్చాడు. లోతు మొదలైనటువంటి వారు ఆయనతో సహవాసము విడిచి వెళ్ళిపోయినటువంటి అనుభవాలు ఎదుర్కొంటూ వచ్చారు. అయినప్పటికీ కూడా అట్టి పరిస్థితులన్నింటిలో కూడా అబ్రహాము దేవుని బలమును పొందొచ్చు, దేవుని చేత దర్శింపబడచ్చు, తన యొక్క జీవితాన్ని కొనసాగింప చేసుకుంటూనే విశ్వాసంతో సాగి వెళ్ళిన వాడుగా ఉంటున్నాడు. ఇన్ని రకాలుగా తన యొక్క జీవిత అనుభవాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు తనను మరలా దర్శించినప్పుడు మాత్రం ఏం చెప్తున్నాడు? నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండము. ఆయన సన్నిధిలో నడిచుచు అంటే విశ్వాస యాత్రలో నమ్మకంగా సాగి వెళ్ళొచ్చు ఉండేటువంటి అనుభవం. ఒకవేళ దేవునితో మన యొక్క స్థితి ఏ విధమైనదిగా ఉండాలన్నమాట? నమ్మకమైనటువంటి యాత్రగా అది